వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను యామ్ని. ప్రైమ్9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా ఎన్నో అద్భుతమైన విషయాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచడానికి డాక్టర్ సతీష్ గారు 12:30 లైవ్ ప్రోగ్రాం ద్వారా అందరికి అందుబాటులో ఉంటారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సతీష్ గారు. అయితే జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఇప్పుడు సెకండ్ సీజన్ స్టార్ట్ అయింది కదా, దానికి సంబంధించి. అవునండి, అంటే జనవరిలో ఒక మనకి ఫస్ట్ సెషన్ జరిగింది. ఇప్పుడు ఏప్రిల్ 4. సో అప్పుడు కొంచెం పేపర్ చాలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. అంటే వాస్ట్ డిఫరెన్స్ ఉందండి. అన్ఫార్చునేట్గా 100 మార్క్స్ వచ్చినా ఒకే స్కోర్ వచ్చింది, 200 వచ్చినా కూడా ఒకే స్కోర్ వచ్చిన సందర్భాలు కూడా చూసాం మనం. బట్ ఈసారి ఇప్పుడు జరిగినటువంటి సెషన్స్ ఏదైతే మనకి ఏప్రిల్ 4వ తారీఖు నుంచి మనకి జరుగుతున్నాయో, మోర్ ఆర్ లెస్ ఒకే ప్యాటర్న్లో వస్తున్నాయి. ఒక రకంగా అది ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. బట్ పేపర్స్లో కొంత టఫ్నెస్ అయితే ప్రీవియస్తో కంపేర్ చేస్తే మాత్రం కొంత టఫ్నెస్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. 4th కానీ 5th కానీ లేకపోతే 6th కానీ. సో డెఫినెట్గా ఎవరైతే కొంచెం బెటర్గా చదువుతారో వాళ్ళు, కొంతమంది ఎవరన్నా మిస్ అయి ఉంటే అప్పుడు సరిగ్గా రాకపోవడం వల్ల ఇప్పుడు కొంచెం స్కోర్ లేదన్నా కొంచెం బెటర్గా వచ్చే అవకాశాలు ఉన్నాయంటే కొంతమందికి మాత్రం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం మీకు 11,80,000 వరకు రిజిస్ట్రేషన్ జరిగినాయి. సెషన్ 2 వచ్చేటప్పటికి 12 లక్షల ఆల్మోస్ట్ 12.6, 12.7 lakhs వరకు కూడా రిజిస్ట్రేషన్ జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఒక 1 lakh పెరిగారండి ఇంకా. సో స్టూడెంట్స్ నెంబర్ పెరగడం వల్ల పర్సంటైల్లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ కూడా రాకపోవచ్చు ఒక్కొక్కసారి, అంటే మార్కులు మంచిగా వచ్చినా కూడా. అట్లాగే అప్పుడు రాసినప్పుడు యావరేజ్ ఐక్యూ లెవెల్ ఏదైతే ఉంటుందో జనవరిలో సెషన్లో రాసినప్పుడు ఐక్యూ లెవెల్ ఒక సర్టెన్ స్టేజ్లో ఉంటుంది. అంటే పెద్దగా అందరూ ప్రిపేర్ అవ్వరు కాబట్టి. ఏప్రిల్ సెషన్కి వచ్చేటప్పుడు కొంతమంది ఆల్రెడీ ప్రిపరేషన్ కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి, ప్రిపరేషన్ బెటర్గా ఉన్నంత మాత్రాన్ని కూడా బెటర్ స్కోర్స్ రావాలని లేదు. ఎందుకని అప్పుడున్న యావరేజ్ ఐక్యూ లెవెల్ ఆఫ్ టోటల్ ఇండియా మేబీ ఇప్పుడున్నటువంటి యావరేజ్ ఐక్యూ లెవెల్ ఆఫ్ 12.6 lakhs చూసుకున్నప్పుడు డెఫినెట్గా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రిపరేషన్లో కొంచెం మార్పులు జరుగుతాయి. చాలామంది అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఉంటాయి. అంటే మరి అంత అబ్నార్మల్గా పర్సంటైల్లో మార్పులు వచ్చే అవకాశాలు అయితే నేను పెద్దగా జరగకపోవచ్చు కానీ, బట్ పేపర్లో యూనిఫామిటీ అయితే మాత్రం నేను అబ్జర్వ్ చేశాను. సో కొంత మ్యాథమెటిక్స్లో కొంచెం లెంగ్తీగా ఇవ్వడం జరుగుతుంది పేపర్స్ అయితే మాత్రం. సో డెఫినెట్గా ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారో సో కొంత టైం అది జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని రాయగలిగితే మాత్రం కొంత స్కోర్స్ కొంతమందికి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది, కొంతమంది తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా ఎవరైతే కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేశారో వాళ్ళందరూ కూడా అడ్వాన్స్డ్కి రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా అడ్వాన్స్డ్కి అయితే మాత్రం ప్రిపేర్ అవ్వండి. 95-96% వస్తాయి అన్నటువంటి ఎవరైతే ఉంటారో, అంతకుముందు సెషన్ 1లో కూడా కొంతమందికి మంచి స్కోర్లు వచ్చినాయి. వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ మొదలు పెడితే బెటర్. 12th ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, ఇప్పుడు అంతా ఖాళీగానే ఉంటారు కాబట్టి. కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. శ్రావణి ఖమ్మం నుండి. నమస్తే శ్రావణి గారు. నమస్తే అండి. సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మార్క్స్ 88% వచ్చింది సార్. ఓకే. సెకండ్ ఇయర్ లో 90% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. నేను అండర్ గ్రాడ్యుయేట్ చేయడానికి యూఎస్ఏ లో బెస్ట్ కాలేజ్ కి ప్లాన్ చేస్తున్నాం సార్. నేను స్టేట్ బోర్డ్ కాబట్టి ఏమైనా ఎగ్జామ్స్ రాయాలా, అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? కాదండి, అంటే మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయ్యింది ఇప్పుడు అంతే కదా, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఎస్ సార్. ఇప్పుడు ఏంటి మన జేఈ మెయిన్స్ మరి రాస్తారు కదా, మీరు రాయలేదా? నో సార్. ఇంటర్మీడియట్ అంతా సార్ అండర్ గ్రాడ్యుయేషన్ కి. అర్థం కాలేదండి వాళ్ళు క్వశ్చన్. అండర్ గ్రాడ్యుయేషన్ కి యూఎస్ఏ లో ప్లాన్ చేస్తున్నాం సార్. నేను స్టేట్ బోర్డ్ స్టూడెంట్ ని. ఏమైనా ఎగ్జామ్స్ రాయాలా? అండర్ గ్రాడ్యుయేషన్ ఎక్కడికి? యూఎస్ఏ లో సార్. యుఎస్ లోనా? ఎస్ సార్. ఓకే, యుఎస్ లో అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళడం గురించి అడుగుతున్నారు అంతేనా క్వశ్చన్ మీది? ఎస్ సార్. బట్ 12th అయిపోయింది కదా, ముందే ప్లాన్ చేసుకోవాలి కదా మీరు. బట్ అంటే మీకు స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి, 11th స్కోర్ ఏ విధంగా ఉంది, 10th స్కోర్లు ఏ విధంగా ఉన్నాయి, ప్లస్ మీ ఫైనాన్షియల్ ఇదే ఎగ్జామ్స్ ఉంటాయండి, చాలా ఎగ్జామ్స్ ఉంటాయి రాయవలసినవి మీకున్న ఎబిలిటీ బట్టి దానికి సంబంధించి. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఉండదండి, ఇంకా టైం అయిపోయింది. ఇంకా 2025కి మీరు వెళ్ళగలరు తప్ప 2024కి అయితే డెడ్ లైన్స్ అని అయిపోయినాయండి. మేబీ ఇప్పుడు వేరే అదర్ ఎగ్జామ్స్ ఉంటాయండి, కొన్ని క్యాంబ్రిడ్జ్ ఎగ్జామ్స్ కానీ, కన్నా యూకే ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిడ్జ్ ఎగ్జామ్స్ కానీ, అయితే శాట్ కానీ, ఐఎల్స్ కానీ, లేకపోతే అదర్ ఎగ్జామ్స్ చాలా ఉంటాయండి. అందులో మీరు మరి మీకున్న ఎబిలిటీ ఏంటో టెస్ట్ చేసి ఆ ఎగ్జామ్స్ మీరు
రాసి ఎలా పరిస్థితి ఏంటి, మీ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, అసలు యూఎస్లో మీకు స్కాలర్షిప్లు వచ్చే అవకాశం ఎంత ఉంది టైర్ 1 కాలేజెస్లో, ఇదంతా అనాలిసిస్ చేయాలండి. చేస్తే చేయొచ్చు, బట్ 2025కి అయితే మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి డెఫినెట్గా. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాకేష్ విజయవాడ నుండి. రాకేష్ నమస్తే అండి. రాకేష్ గారు. సార్ హలో సార్. నమస్తే అండి, సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాది డిప్లొమా కంప్లీట్ అయిపోయింది సార్. అది అండర్ గ్రాడ్యుయేషన్ అంటే నాకు పాసిబుల్ అవుతుందా సార్? ఇప్పుడు యూఎస్ఏలో మీరు మంచి కాలేజెస్ అంటున్నారు కాబట్టి ఒక 1 year గ్యాప్ తీసుకునైనా పాసిబుల్ అవుతుందా సార్? వెళ్ళొచ్చు. డిప్లొమా స్టూడెంట్స్ కూడా మీకు యూఎస్కి అండర్ గ్రాడ్యుయేషన్ చదవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. ఎక్స్ట్రా ఏమైనా ఎగ్జామ్స్ రాయాలా సార్? రాయాలండి, ఎగ్జామ్స్ రాయాలండి. ఇంతకుముందు నేను కాలర్ చెప్పినట్టుగానే ఎగ్జామ్స్ ఉంటాయండి, డెఫినెట్గా ఎగ్జామ్స్ రాయాలి. ఏమి రాయకండి ఇక్కడ పాలిటెక్నిక్స్ పాస్ అయ్యాను నేను, నాకు యూఎస్లో మంచి కాలేజ్ వచ్చేయాలంటే అలా రాదు కదండి, డెఫినెట్గా ఎగ్జామ్స్ అవి రాయాల్సి ఉంటుందండి. రైట్, నెక్స్ట్ వాళ్ళకి కూడా మనం అవకాశం ఇవ్వాలి కాబట్టి ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా 8886629883 అనే నెంబర్కి అయితే కాల్ చేసి పర్సనల్గా సార్ని కలవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మీ సమస్యలను అయితే నివృత్తి చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కాల్ని తీసుకుందాం. బాలచంద్రుడు హైదరాబాద్ నుండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్తో మాట్లాడండి. సతీష్ సార్ మాట్లాడాలి మాట్లాడండి సార్. ఒక చిన్న డౌట్ సార్. హలో చెప్పండి. మా అమ్మాయి జేమెయిన్స్ రాసిందండి లాస్ట్ ఇయర్. అడ్వాన్స్ క్వాలిఫై అయింది, అడ్వాన్స్ కూడా రాసింది. అయితే వెబ్ కౌన్సిలింగ్ లో కొంచెం పొరపాటు జరగడం వల్ల ఐఐటి పాట్నా వచ్చిందండి మెకట్రానిక్స్. ఓకే. అయితే ఆ మెకట్రానిక్స్ చదవడం వల్ల ఫ్యూచర్ లో ఎటువంటి అంటే లాభం ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది కొంచెం క్లారిఫై కావాలి సార్. బాగానే ఉంటుందండి మెకట్రానిక్స్ బ్రాంచ్, ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ ఆప్షన్. డ్యూయల్ కోర్స్ అండి అది. ఏమండి? డ్యూయల్ కోర్స్ అది 5 years. అర్థమైంది నాకు. అదే మెకట్రానిక్స్ కోర్స్ అయితే ఇబ్బంది ఏమి ఉండదండి. కాకపోతే అందులో అమ్మాయి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, స్కోర్స్ ఏ విధంగా తెచ్చుకుంటుంది. మొన్ననే జాయిన్ అయింది సార్, ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. అర్థమైంది. ఫస్ట్ సెమిస్టర్ లో 79.5 స్కోర్ చేసింది జీపీఏ. నాకు మీ క్వశ్చన్ అర్థమైందండి, నేను చెప్తాను. నాకు అర్థమైంది మీ క్వశ్చన్. అదే మెకట్రానిక్స్ అనేది డెఫినెట్గా కొంచెం బెటర్గానే ఉంటుందండి, ఇబ్బంది ఏమి ఉండదు. మెకట్రానిక్స్ చదివినటువంటి స్టూడెంట్స్ కూడా మంచి ఏరియాస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈవెన్ రోబోటిక్స్ లాంటి ఏరియాస్ కూడా స్పెషలైజేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఏఐ కూడా వెళ్ళొచ్చు. ప్రాబబ్లీ ఏంటంటే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కావాలంటే వేరే అదర్ కోర్సెస్ కొన్ని స్కిల్ సెట్ నేర్చుకుని ఏదైనా క్యాంపస్ ప్లేస్మెంట్లో అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప మెకట్రానిక్స్తో కోర్ కంపెనీస్ వచ్చి ఐఐటి పాట్నాకి వచ్చి తీసుకెళ్లే అవకాశాలు అయితే మాత్రం తక్కువగానే ఉంటాయి. బట్ హయ్యర్ స్టడీస్కి కానీ ఏదైనా స్పెషలైజేషన్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే చాలా మంచి కంట్రీస్, ఈవెన్ జర్మనీ కానీ వేరే అదర్ కంట్రీస్లో ఏదైనా ఆటోమేటివ్ ఇండస్ట్రీ బాగా అవుతుంది. మోర్ ఓవర్ దానికంటే కూడా స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇలా డిఫరెంట్ సబ్ ఫీల్డ్స్ మనకి ఎక్కువగా సిస్టమ్ ఇంజనీరింగ్ అని లేకపోతే ఇలాంటివి ఏవైతే కొంచెం ప్రామినెంట్గా ఎక్కువగా ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఏరియాస్లోకి ఏదైనా మంచి హయ్యర్ స్టడీ చదవడానికి మంచి స్కాలర్షిప్ వెళ్ళడానికి డెఫినెట్గా అవకాశం ఉంటుందండి. ఇట్స్ నాట్ ఏ మెకట్రానిక్స్ అనేది అంత మెకానికల్ లాగా అంత ఉండదండి. డెఫినెట్గా కొంత వాళ్ళు ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఐటీ రిలేటెడ్ కోర్సెస్ కూడా కాంబినేషన్లో చదువుతారు కాబట్టి పర్వాలేదు. బట్ ఇట్స్ నాట్ దట్ ఇక్కడ మీరు ఐఐటి పాట్నాలో చదువుతున్నారు కదా అని చెప్పేసి ప్లేస్మెంట్ వచ్చి ఎవడో మెకానికల్ కంపెనీ వచ్చి పట్టుకెళ్ళిపోతాడో అలా మాత్రం మీరు ఊహించుకోవద్దండి. ఆ స్కిల్స్ కొంచెం పెంచుకుని ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ మిగతా ఏదైనా చేసుకుంటే మాత్రమే కొంచెం అవకాశం ఉంటుందండి. ఎందుకంటే డైరెక్ట్గా జాబ్ రావాలి అంటే ఏదో మ్యాథమెటిక్స్ లేదా కంప్యూటర్ సైన్సో లేదా ఇట్లాంటి వాళ్ళకైతే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళు కొంత ఎక్స్ట్రాగా స్కిల్ అయితే మీరు డెవలప్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందండి ఇప్పుడు. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం సార్. శ్రీహరి ఈసీఐఎల్ నుండి. నమస్తే శ్రీహరి గారు. నమస్తే మేడం. సార్తో మాట్లాడండి. హలో చెప్పండి. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. ఆల్రెడీ మా బాబు లాస్ట్ ఇయర్ మన జనవరిలో జేఈ మెయిన్స్ రాశారు. ఆల్రెడీ 88% వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మొన్న 5th కూడా రాశారు అనమాట. ఏమో హోప్స్ ఏం లేదు. మనకి ఏది ప్రైవేట్ కాలేజ్ ఏది బెస్ట్ అంటారు? ప్రైవేట్ కాలేజెస్ ఎగ్జామ్స్ మీరు రాసుకోవాలండి. ఆల్రెడీ ఇంతకుముందు నేను కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను కదంటే ఏదైనా లక్ష యూనివర్సిటీ కానీ లేకపోతే బాగుంటుందా, ఏది బాగుంటుంది అంటారు? మాకు ప్రైవేట్ కాలేజ్ తీసుకుందాం అనుకుంటాం. అంటే ఎంసెట్ రాస్తారు, ప్రిపేర్ అవుతారు కాదండి, ఏదన్నా కొంచెం తీసుకుందామని. అవునండి, ప్రైవేట్ కాలేజెస్ మీరు వెళ్ళిపోతే సీట్ ఇవ్వరండి. ఏమి డీమ్డ్ కాలేజీలు కాదు కదండి. వెళ్ళిపోతే సీట్ ఇవ్వడానికి ఎగ్జామ్స్ రాసి దానికి కూడా మీరు వెళ్ళవలసి ఉంటుంది. ఏదైనా అదర్ ఎగ్జామ్స్ రాయాలి. టెక్ మహీంద్రా ఎట్లుంటుంది అంటారు? టెక్ మహీంద్రా ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ చేశాడండి. ఇదివరకు మామూలుగా ఇండివిజువల్గా ఉన్నప్పుడైతే కొంచెం బాగానే ఉండేది. బట్ స్టిల్ మీకు హైదరాబాద్లోనే జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం టెక్ మహీంద్రా వెళ్ళండి. బట్ అదర్వైజ్ దానికంటే కొంచెం బెటర్గా ఉన్న కాలేజీలు అయితే ఉంటాయండి. సో ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కొన్ని, ఈవెన్ తమిళనాడులో కానీ
వేరే ఇంటర్మీడియట్ మార్క్స్ ఉంటే దాంతో అప్లై చేయడం కానీ, లేకపోతే ఏదైనా అదర్ కామెట్గా కానీ, లేకపోతే ఇలాగ బిట్సాట్ కానీ, లేకపోతే వేరే అదర్ యూనివర్సిటీస్ ఏదైనా ఎగ్జామ్స్ మహాసెట్ కానీ, లేదా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఎగ్జామ్ కానీ, లేకపోతే సియూటీ కానీ, అలాంటి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకుని వెళ్ళగలిగితే బాగానే ఉంటుంది. బట్ టెక్ మహేంద్ర మీకు ఏది రాకపోతే అప్పుడు టెక్ మహేంద్రకి వెళ్ళండి. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం సార్. సతీష్ బెంగళూరు నుండి. నమస్తే సతీష్ గారు. నమస్తే మేడం. సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. ఇప్పుడు మా అబ్బాయి 10th అయిపోయింది సార్. ఇంటర్ కు ఏ కాలేజీ అయితే బాగుంటుందని మిమ్మల్ని ఒక సజెషన్ అడుగుదామని ఫోన్ చేసినాం. అవునండి, 10th క్లాస్లో మీరు ఏ కాలేజ్ అంటే మీరు జేఈకి వెళ్దాం అనుకుంటే జేఈ ఫౌండేషన్లో ఉన్నాడా లేదా, అతనికి ఉన్న ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఎంత, ఆ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తే తప్ప ఏ కాలేజీకి సూట్ అవుతాడనేది నేను చెప్పలేను నేను, ఎందుకంటే నాకు తెలియదు కదండి. పలానా కాలేజీ మంచిదని ఉంటుందండి, అర్థం చేసుకోండి పేరెంట్స్ అందరూ కూడా. చాలా సందర్భాల్లో చెప్తున్నాం మనం వీడియోలో. మంచి కాలేజీ సీటు కావాలంటే, మంచి కాలేజీ సీటు వెళ్ళాలంటే మంచి స్టూడెంట్కి మంచి కాలేజీలో సీట్ ఇస్తారు. మంచి స్టూడెంట్ ఉంటేనే మంచి టీచర్ ఉంటాడు. స్టూడెంట్ మంచిగా లేనప్పుడు, ఎబిలిటీ మంచిగా అంటే నా ఉద్దేశం ఆ ఎబిలిటీ లేనప్పుడు మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి ఇండియాలో, వాడు తీసుకొచ్చి కింద బ్యాచ్లోనే పడేస్తారు పట్టుకెళ్ళి. సో ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. మంచి కాలేజీ కావాలన్నది పేరెంట్ ఆశ, బట్ ఇన్స్టిట్యూట్కి అది కాదు కావాల్సింది. ఇన్స్టిట్యూట్కి ఇటు పనికి వస్తాడా పనికి రాడా, ఇటుకి ర్యాంక్ వస్తారా, ఇటుకున్న ఎబిలిటీ ఏంటో చూసుకుంటాడు వాడు. సో అందువల్ల ఏంటంటే మీకున్నటువంటి డిజైర్ డిఫరెంట్గా ఉండొచ్చు, ఇన్స్టిట్యూట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ వేరు ఉంటాయి. ఇప్పుడు మీకు స్పెసిఫిక్గా ప్రతి కాలేజీ మంచిది. ఇప్పుడు ఆకాశ్ కానీ, లేదా రెజొనెన్స్ కానీ, చైతన్య, నారాయణ, లేకపోతే ఫిట్జియా, లేకపోతే ఇంకో ఏ ఇన్స్టిట్యూట్ మీరు తీసుకోండి, కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ తీసుకోండి, మామూలు ఇన్స్టిట్యూట్ తీసుకోండి, ఈవెన్ నార్మల్గా ఉన్నప్పుడు తిరుమలనో, లేకపోతే శశి కాలేజీయో, లేకపోతే వైజాగ్లో ఉన్నటువంటి కాలేజెస్ ఏది తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు 1 or 2 సెక్షన్స్ ఏదైతే ఉంటారో కొంచెం స్ట్రాంగ్గా ఉన్నటువంటి విద్యార్థులు కొంచెం బెటర్గా వాళ్ళు ఇస్తారని ఇన్పుట్స్ ఇస్తారు. మిగిలినటువంటి సెక్షన్లో స్టూడెంటే అతను పైకి రావాలి తప్ప స్టూడెంట్ని ఎవడో పట్టించుకోడు. మంచి కాలేజీ కావాలి నాకు మంచి కోర్సు కావాలి అనడం వల్ల మంచి చోట కూర్చోబెట్టట్లేదు వాళ్ళు. ఇది బాధాకరమైన విషయమే, కానీ తప్పదు, ఏం చేస్తాం, మనకి వేరే ఆప్షన్ ఉంది. అందు గురించి ఏంటంటే అతనికి ఇంతకుముందు జేఈ ఫౌండేషన్ ఉన్నాడా లేడా, అతనికి ఉన్న ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఏంటి, అతనికి ఉన్న హార్డ్ వర్కింగ్ నేచర్ ఏంటి, అతనికి అంత మోటివేటెడ్గా ఉన్నాడా లేదా, అతనికి ఉన్నటువంటి ఐక్యూ లెవెల్ ఏ విధంగా ఉంది, అతనికి ఉన్న ఆస్పిరేషన్స్ ఏంటి, మీకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ చూసుకోండి. సూట్ కాడా అన్నప్పుడు అట్లీస్ట్ వేరే అదర్ కంట్రీస్లో వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్కో లేదా వేరే అదర్ కంట్రీస్ కన్నా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి తప్ప మీకు జేఈ కావాలి కదా అని చెప్పేసి కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోతే రాదండి. ఓన్లీ ఆంధ్ర తెలంగాణలో 50,000 మంది కోచింగ్ తీసుకుంటున్నారు. గట్టిగా మీరు తీస్తే ఎంతమంది అందులో వెళ్తారన్నది ఇంకా మీకు తెలియదు ఏం కాదు, అది మొత్తం కలిపితే కూడా. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ సీట్లు ఎన్ని ఉన్నాయండి? ఐఐటీస్లో 3,250, 2024కి వాడు ఇచ్చిన లెక్క. ఎన్ఐటీస్లో 3,500, IIITస్లో 8,500, మొత్తం కలిపినా కూడా 14,000 సీట్లే ఉన్నాయండి. ఐఐటీ, ఎన్ఐటీ, IIITలో కంప్యూటర్ సైన్స్, పోనీ మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కలిపినా కూడా ఒక 15,000 ఉంటాయి అంతే. మిగిలినటువంటి సీట్లు లేవు. అదంతే మనకి. మిగిలినవి కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో మంచి కాలేజెస్ ఏమైనా ఉన్నట్లయితే మనం చెప్తున్నాం, అజీం ప్రేమ్జీనో, లేకపోతే ప్లక్షానో, లేకపోతే శివనాథరనో, ఇలాంటి ప్రైవేట్ కాలేజీలు కొన్ని మనం చెప్తున్నాం మనం. అలాంటి కాలేజెస్లో మొత్తం కలిపినా కూడా 4,000, 5,000 సీట్లు ఉండవు అవి. సో వెళ్ళగలిగితే అలాంటి టైర్ 1 కాలేజీలకు వెళ్ళండి. లేదా కొన్ని స్టేట్ ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి, ఒక్కొక్క స్టేట్లో 2-3 మంచి కాలేజీలు ఉంటాయి, అది వాళ్ళ ఎగ్జామ్స్ రాసుకుని వెళ్ళొచ్చు. అలా వెళ్ళలేకపోతే వేరే కంట్రీ అన్నా మీకు వెళ్ళగలిగితే కొంచెం ఇంటర్ మార్క్స్ మీద ఫోకస్ పెట్టి వేరే అదర్ ఎగ్జామ్స్ ఏదైనా ఉంటే రాసుకుని అలాగే వెళ్ళండి. అంతే తప్ప 10th నార్మల్గా చదివాను, నేను నార్మల్ స్కూల్లో మా ఊళ్ళో చదివాను, లేదా ఫౌండేషన్ ఏమీ లేదు, 10thలో నాకు 10కి 10 వచ్చినాయి, నేను ఇప్పుడు ఐఐటీ అడ్వాన్స్ వెళ్ళిపోతే వచ్చేస్తుందా, ఇవన్నీ ఏంటంటే అవన్నీ ఇన్నోసెంట్ క్వశ్చన్స్ కింద ఉంటాయి తప్ప అది రియాలిటీకి వచ్చేటప్పుడు అట్లా ఉండదండి, అర్థం చేసుకుంటుంది. సో మీరు ముందు నుంచి ఆ ట్రైనింగ్, ఆ పరిగెట్టడం రావాలి. అలా రానప్పుడు సడన్గా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతానండి, ఇన్స్టిట్యూట్లో బాగా చేసేస్తారు, బాగా చెప్పేస్తారంటే కుదరదండి. అది పరిగెట్టడం. అది 11th, 12th సిలబస్ని 1 yearలో చెప్తారు. చాలామంది 2 years అనుకుంటారు, 1 year చెప్తారండి వాళ్ళు. ఆ 1 yearలో ఆ స్పీడ్ని అందుకునే పరిస్థితిలో స్టూడెంట్ ఉన్నాడా లేదా అనేది నేను స్టూడెంట్ చూడకుండా, నేను చెక్ చేయకుండా చెప్పలేను కాబట్టి నేను మీకు కామెంట్ చేయలేకపోతున్నాను. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, రామలక్ష్మి హైదరాబాద్ నుండి. రామలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే మేడం. సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. మా బాబు స్టేట్ సిలబస్ కి చేంజ్ చేస్తున్నాం, ఐటీ సిలబస్ నుంచి 50% లో ఉన్నారు. నేను తీసుకున్న డిసిజన్ కరెక్టా రాంగా? ఐబీలో ఉన్నాడండి ఇప్పుడు సార్? ఐబీ కరికులంలో ఉన్నాడా? ఐసిఐసి సిలబస్ నుంచి స్టేట్ సిలబస్ కు చేంజ్ చేస్తున్నాం. ఓహో, ఐసిఐసి సిలబస్ నుంచి ఇప్పుడు స్టేట్కి సిలబస్ చేస్తున్నారు. చేయండి, ఇబ్బంది ఏం లేదండి. మీరు ఆల్రెడీ ఉన్నటువంటి సిలబస్ మార్కులు సరిగా అందులో రానప్పుడు కనీసం స్టేట్ సిలబస్లో ఉంటే కొంచెం మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్టేట్ సిలబస్కి మార్చడం అనేది కరెక్ట్ అయినటువంటి విధానమే. కానీ మళ్ళీ స్టేట్ సిలబస్లో వేసి మళ్ళీ జేఈలో వేయకండి అని పట్టుకెళ్ళి, యావరేజ్గా ఉన్నది మీరే చెప్తున్నారు, 10th వరకు నార్మల్ స్కూల్లో చదవడానికి, మళ్ళీ పట్టుకెళ్ళి జేఈలో వేస్తే వాళ్ళు లాస్ట్ 1 month ఇస్తారు ఇంటర్ చదవడానికి. ఆ 1 monthలో ఇంటర్ చదవలేడు, ఆ మార్కులు రావు, ఈ జేఈలో ఎలాగా రాదు. సో మళ్ళీ అలాంటి తప్పు ఇంకొకసారి ఆ తప్పు చేయొద్దు మీరు. ఇప్పుడు ఆల్రెడీ ఒక తప్పు జరిగింది, యావరేజ్ అని మీరే చెప్తున్నారు. సో స్టేట్ బోర్డుకి మార్చడం అనేది మంచి సజెషను, బట్ చూసుకోండి. అది
మీ ఎలాంటి మీకు అంబిషన్ 12th తర్వాత ఎలాంటి కాలేజీకి పంపించాలి, ఏ కోర్సుకి పంపించాలి అనేది చూసుకోండి. అంతే తప్ప మళ్ళీ ఇంటర్లో జాయిన్ చేసి 1 month మళ్ళీ ముందు వాడు ఇంటర్ చెప్పాడు కాలేజీలో జాయిన్ చేస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ 50% అవుతుంది. ఫెయిల్ అయిపోతున్నారు. 50 కాదండి, ఇప్పుడు ఫెయిల్ అయిపోతున్నారు జనాలు. అసలు 50 గురించి పక్కనట్టండి అసలు. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. యాదగిరి హైదరాబాద్ నుండి. నమస్తే యాదగిరి గారు. నమస్తే మేడం, నా పేరు యాదగిరి అండి. నేను నిజాంపేట నుంచి కాల్ చేస్తున్నాను. సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మా పాప ఇప్పుడు 10th యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా సార్. ఓకే సార్, అదే ఇప్పుడు పాలిటెక్నిక్ అప్లై చేశాం సార్. పాలిసెట్ నెక్స్ట్ మంత్ లో ఎగ్జామ్ ఉంది. ఆ పాలిటెక్నిక్ తీసుకుంటే ఎలా ఉంటుంది పాప ఫ్యూచర్? ఏఐకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను సార్. అంటే పాలిటెక్నిక్ అనేది మీకు ఇంజనీరింగ్లో సీట్ రాదు, కొంచెం ఐక్యూ లెవెల్ తక్కువ ఉన్న స్టూడెంట్, జేఈ ఫౌండేషన్ లేదు, ఒక యావరేజ్ ఫ్యామిలీ, ఫైనాన్షియల్గా పెద్ద మనం పెట్టుకోలేము, సరే ఏదో పాలిటెక్నిక్ మనం చదువుదాం అనుకుంటే మాత్రమే పాలిటెక్నిక్ జాయిన్ చేయండి. అదర్వైజ్ పాలిటెక్నిక్లో గవర్నమెంట్ కాలేజీల్లో కొన్ని కాలేజీల్లో కొంచెం బెటర్ ఫ్యాకల్టీ అయితే ఉంది తప్ప కొంచెం ఓన్లీ గవర్నమెంట్ కాలేజీల్లో మాత్రమే. ప్రైవేట్ కాలేజీలో పాలిటెక్నిక్ అయితే మాత్రం అసలు దాన్ని ఎవడో పట్టించుకునే పరిస్థితి ఏమీ లేదు, అసలు అంత లేదు. కానీ పాలిటెక్నిక్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, టెక్నికల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి లో లెవెల్ జాబ్స్ మాత్రం చాలా ఈజీగా వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే కొంచెం 3 ఏళ్ళు టెక్నికల్గా ఉంటారు కాబట్టి ఉంటుంది. ఓన్లీ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న రిస్క్ ఏంటంటే, ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి రిస్క్ ఏంటంటే, లో లెవెల్ మామూలుగా ఉన్నటువంటి స్టేట్ కాలేజీలో ఉన్న రిస్క్ ఏంటంటే పీర్ గ్రూప్ చాలా వీక్గా ఉంటుందండి. అంత స్టబాన్గా అంత సీరియస్గా చదివే స్టూడెంట్స్, అంత మోటివేటెడ్ స్టూడెంట్స్ ఉండకపోవడం వల్ల ఈ పాలిటెక్నిక్ కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఎవరైతే ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ చదువుతున్నారో వాళ్ళు ఎక్కువగా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుని సరిగ్గా చదువు మీద ఫోకస్ లేకపోవడం వల్ల అట్లా చాలామంది లైఫ్ చాలామందికి పాడు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మేము చూసాం. 10-15 ఏళ్ల క్రితం పాలిటెక్నిక్ చాలా బాగుండేదండి, బట్ స్టిల్ ఇప్పుడు కూడా బెటర్ అనే చెప్తాను నేను. స్టూడెంట్ కొంచెం యావరేజ్గా ఉన్నాడు, మన రేపొద్దున వేరే మంచి ఇంటర్మీడియట్ చదివి అందులో ఎగ్జామ్స్ కొట్టలేకపోవచ్చు, ఫైనాన్షియల్గా మీకు అంత కెపాసిటీ లేకపోవచ్చు, 10th స్కోర్ తక్కువ వస్తుంది, పోనీ ఏదైనా మన అబ్రాడ్ కూడా అలాంటిది మనం ప్లాన్ చేసుకోలేము, అలాంటి కాంబినేషన్స్ ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం డెఫినెట్గా పాలిటెక్నిక్ జాయిన్ చేయడం అనేది మంచి ఒపీనియనే. బట్ ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో మాత్రం జాయిన్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే కాకినాడ కానివ్వండి, లేకపోతే విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీ కానివ్వండి, ఇలాంటి కాలేజెస్లో వైజాగ్ కానివ్వండి, కొంచెం బెటర్ ఫ్యాకల్టీ, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మాత్రం ఉంది. ప్రైవేట్ పాలిటెక్నిక్ మాత్రం 1-2 సార్లు ఆలోచించుకుని జాయిన్ చేయండి. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. శ్రీనివాసులు మదనపల్లి నుండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. చెప్పండి. మా అబ్బాయి ఇప్పుడు 2nd ఇయర్ పోయింది సార్, ఎంపీసీ గ్రూప్. ఓకే. అబ్రాడ్ కి చేయాలంటే ఏమన్నా ఎట్లా సార్ అని అడుగుదామని ఫోన్ చేసాం సార్. ఇది అదేనండి, ఇది సింపుల్ క్వశ్చన్ కదండి. చాలా వీడియోల్లో నేను అబ్రాడ్ గురించి చాలా డీటెయిల్గా నేను మాట్లాడానండి. అంటే ఒక డెఫినెట్గా 12th చదివినటువంటి స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళడం అనేది కుదురుతుంది. బట్ అదే అంటే ఈ సంవత్సరం వెళ్ళాలి అనుకున్నట్లయితే ఒక యూరోపియన్ అండ్ ఆస్ట్రేలియన్ కంట్రీస్లో అయితే ఇంకా స్టిల్ కొంత ఓపెన్ అయ్యి ఉన్నాయి. మిగతా కంట్రీస్ అన్ని కూడా క్లోజ్ అయిపోయిన అప్లికేషన్స్ అన్ని కూడా 2025కి అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఆ స్టూడెంట్కి ఉన్న 10th, 11th, 12th మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి, అతనికి ఎగ్జామ్స్ క్రాక్ చేసి కేపబిలిటీ ఉందా లేదా, మీకున్న ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, అతను వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఎగ్జామ్స్ పెడతారు, వాళ్ళు టాప్ 100 అంటే ఆ ఎగ్జామ్స్ ఇతను క్రాక్ చేయగలడా లేదా, వాళ్ళ ఇంటర్వ్యూస్ ఇతను ఫేస్ చేయగలడా లేదా, ఇవన్నీ కూడా కొంచెం ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అయితే మాత్రమే నేను చెప్పగలను. బట్ ఇట్స్ పాసిబుల్, ఇబ్బంది ఏం లేదండి, వెళ్ళొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. శివాకర్ శ్రీకాకుళం నుండి. నమస్తే అండి. నమస్తే మేడం గారు. సార్తో మాట్లాడండి. నమస్తే అండి. సార్, మా అబ్బాయి 8th క్లాస్ శ్రీ చైతన్యలో చదువుతున్నాడు సార్. ఓకే. వాళ్ళకి ఐపీఎల్ ఉంటది, అదే విధంగా కోర్ ఐపీఎల్ కూడా ఉంటది సార్. మా అబ్బాయి ప్రస్తుతానికి ఐపీఎల్ లో చదువుతున్నారు. మాక్ టెస్ట్ అవుతుండే సార్, జీ మెయిన్స్ అడ్వాన్స్ కోసం. ఏ క్లాస్ చదువుతున్నాడండి? 8th క్లాస్ సార్. 8th క్లాస్. 8th. ఓకే, ఐపీఎల్లో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. ఇప్పుడు అందులో ఇబ్బంది ఏంటి మీకు? ఇప్పుడు ఐపీఎల్ తర్వాత కోర్ ఐపీఎల్ కూడా పంపించమని శ్రీ చైతన్య కంపెనీ వాళ్ళు ప్రజలు చేస్తున్నారు. దేనికి వెళ్ళమని? కోర్ ఐపీఎల్ నెక్స్ట్ లెవెల్ సార్. అర్థం కాలేదంటే ఇప్పుడు ఐపీఎల్లో చైతన్యలో 8th క్లాస్లో చదువుతున్నాడు మీ అబ్బాయి, అంతే కదా సార్? ఐపీఎల్ ఉంటుంది, కోర్ ఐపీఎల్ ఉంటుంది. ఓకే, అవునండి, అవును. మీకు కాదండి, దాంట్లో కొంచెం బెటర్ పెర్ఫార్మ్ చేస్తే తీసుకుంటే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఉంది అందులో. 270 వరకు స్కోర్ చేస్తారు సార్, 300కి అవుట్ ఆఫ్ 300కి. ఓకే, ఇప్పుడు మీకు ఎందుకు డౌట్ ఏంటి? అంటే మీకున్న డౌట్ ఏంటి, ఎగ్జాక్ట్ డౌట్ ఏంటి ఇప్పుడు ఇందులో? అంటే కోర్ ఐపీఎల్ పంపించాలా వద్దా? అబ్బాయి అయితే వద్దు అంటున్నాడు. ఎందుకని కొంచెం బెటర్గా ఫ్యాకల్టీ అక్కడ ఉంటే, బెటర్ టీచింగ్ క్వాలిటీ ఉంటే పంపించడం మంచిదే కదా, వద్దంటే ఉంటుంది. అదే అబ్బాయి అంటే అక్కడ ప్రెస్ ఎక్కువ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది. ఉండనివ్వండి, ఇప్పుడు మీరు 300కి 271 వస్తేనే బాగా పెర్ఫార్మ్ చేస్తానని మీరే చెప్పారు కదా. సార్ కాదండి, 300కి 270 వస్తుంది, బాగా పెర్ఫార్మ్ చేస్తానని మీరే చెప్తున్నారు కదండి. స్ట్రెస్ అనేది ఎవరికి ఉంటుందండి? స్ట్రెస్ ఎవరికి ఉంటుందంటే చదువుని ఎంజాయ్ చేయడం చేతగానే స్ట్రెస్ ఉంటుంది. ఎవడన్నా ఇండియాలో ఇప్పటి వరకు
సూసైడ్ చేసుకున్న స్టూడెంట్ ఎవడన్నా టాప్ స్టూడెంట్ ఉన్నాడు ఇప్పటి వరకు? దెర్ ఈజ్ నో సింగిల్ స్టూడెంట్ ఇన్ దిస్ కంట్రీ హూ హాస్ డన్ ద సూసైడ్స్ అంటే ఇప్పుడు దాకా లేరండి ఎవరును. ఆ స్ట్రెస్ ఎవరికి ఉంటుందంటే చదివినప్పుడు అర్థం కాకపోయినా, చదివింది ఎంజాయ్ చేయలేకపోయినా, సరైనటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ లేకపోయినా, అప్పుడు టీచర్ కానీ పేరెంట్స్ కానీ మాట్లాడినప్పుడు స్ట్రెస్ బిల్డ్ అవుతుంది. కాబట్టి వాడు ఇబ్బంది పడతాడు. బాగా చదివి అసలు నేను చాలామంది స్టూడెంట్స్ని టాప్ స్టూడెంట్స్ని అడుగుతానండి, మరి స్ట్రెస్ ఏమన్నా ఫీల్ అవుతున్నారంటే స్ట్రెస్ అంటే ఏంటి అన్న వాళ్ళు చాలామందిని చూశాను, 100 మందిని చూశాను నేను. స్ట్రెస్ అంటే ఏంటి అని అడుగుతారు మమ్మల్ని. కొంతమంది చదువును ఎంజాయ్ చేస్తారు. కాదండి, వాడు దాన్ని ఆటోమేటిక్గా అప్పుడు చదివి స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అతనికి 300కి 270 వస్తున్నాయి, ఈజ్ ఆల్రెడీ కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. స్ట్రెస్ ఎందుకు వస్తుంది అసలు? అటు చదువు అర్థమవుతున్నప్పుడు ప్రౌడ్నెస్ అండి. మీరు వ్యాపారం చేస్తున్నారండి, వ్యాపారం చేస్తే ఈరోజు ₹1,00,000 సంపాదించారు, మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు. రేపు పొద్దున్న అవసరమైతే 10 గంటలు కాదు 20 గంటలు పని చేస్తారు. ఎందుకని 2 లక్షలు వస్తుంది బెనిఫిట్. 2 లక్షల బెనిఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఉత్సాహంగా కాన్ఫిడెంట్గా చేస్తారు తప్ప నిద్ర 4 గంటలు నిద్ర అవుతున్నారు, 6 గంటలు నిద్ర అవుతున్నారంటే ఇప్పుడు నన్ను చూస్తే సతీష్ గారు రోజు 16 గంటలు పని చేస్తారు కదా అని జాలి పడతారు. అది మీ అమాయకత్వం, అది మీకు తెలియక అమాయకత్వం. అది నేను బాగానే ఉన్నా, నాకేం ఇబ్బంది లేదు, నాకు స్ట్రెస్ పడటం అలాంటివి ఏం తెలియదు కదా. బట్ మేబీ చూసినోడు కదా అనిపించవచ్చు. బట్ అదే పని మీరు చేశారనుకోండి, నా పని మేబీ మీకు స్ట్రెస్ ఉండొచ్చు. సో అందువల్ల ఏంటంటే స్ట్రెస్ పడతాడు కదా అంటే అన్నది స్ట్రెస్ అన్న పదము పర్ఫామ్ చేసే స్టూడెంట్కి ఉండదు. వాళ్ళు దాన్ని జనరల్గా చదువుతాం. వాళ్ళు రెస్ట్ కావాలంటే రెస్ట్ తీసుకుంటాడు, భోజనం చేయాలంటే భోజనం చేస్తాడు, పడుకోవాలంటే పడుకుంటాడు, సినిమా చూడాలంటే సినిమా చూస్తాడు, చదవాలంటే చదువుతారు. వాళ్ళతో ఇబ్బంది ఉండదు. ఎవరైతే జనరల్గా ఎక్కువగా చదివింది అర్థం కాదు వాడికి స్ట్రెస్ ఉంటుందండి. అర్థమైనోడికి ఎప్పుడు స్ట్రెస్ ఉండదండి. వ్యాపారం డబ్బులు వచ్చినోడికి వ్యాపారస్తుడికి ఎప్పుడు స్ట్రెస్ ఉండదు. వాడు ఎంజాయ్ చేస్తాడు, ఆ స్ట్రెస్ని తీసుకుంటాడు. చూడండి, పొలిటీషియన్స్ ఉంటారు, రోజు 20 గంటలు పని చేస్తారు, 18 గంటలు పని చేస్తూ ఉంటారు, సినిమా డైరెక్టర్లు పని చేస్తూ ఉంటారు, వాడికేం స్ట్రెస్ ఉండదు. రాజమౌళికి స్ట్రెస్ ఉండదు అసలు, మీకు చాలామందికి తెలియదు. సుకుమార్కి డైరెక్టర్ కూడా ఉండదు. అది మీ అమాయకత్వం. అది స్ట్రెస్ ఆడికి ఉందనుకుంటే వాడు ఆ పర్టికులర్ ప్రొఫెషన్ని అంటే వాడి అచీవ్మెంటే వాడికి ప్రౌడ్నెస్. దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ ద కాన్ఫిడెన్స్. నాకు స్ట్రెస్ ఉందంటే మీ అమాయకత్వం, అది అంతే. అందువల్ల ఏంటంటే స్ట్రెస్ వస్తుంది కదా అని చెప్పి పంపించకపోవడం మానేయడం ఏంటంటే, పంపించండి. కొంచెం బెటర్ ఫ్యాకల్టీ ఉంది, అతను తినగలడండి, పెట్టండి. తినలేకపోతే ఎలాగ మానేయండి. తినగలిగినోడికి భోజనం పెట్టాలి, తినలేకపోతే మానేయండి. తినగలిగినోడిని నువ్వు తినలేవు నీకు అరగదంటే మనం ఎలా చెప్తాం? వాడికి అరుగుతుందేమో మనకు తెలియదు కదా. సో ట్రై చేయండి, ఇబ్బంది ఏమీ లేదండి. సో అతనికి మోటివేట్ చేయండి, అర్థమయ్యేలా చెప్పండి. కొంచెం ఇనిషియల్గా ఇబ్బంది ఉన్నా కూడా డెఫినెట్గా బెటర్ ఫ్యాకల్టీ ఉన్న చోటకి ఇన్స్టిట్యూట్ వాళ్ళే షిఫ్ట్ చేస్తానన్నప్పుడు షిఫ్ట్ చేయించుకోండి, బెటర్ అది. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. రాజేశ్వరరావు శ్రీకాకుళం నుండి. నమస్తే రాజేశ్వరరావు గారు. నమస్తే అండి. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. మా అబ్బాయి జేఈ మెయిన్స్ రాశారు సార్. మనము ఓకే సార్ 91.4% వచ్చింది సార్. ఓకే. మళ్ళీ 9వ తారీఖు ఎగ్జామ్ ఉంది సార్. ఓకే. అయితే ఫర్దర్ స్టడీస్ తీసుకుంటే బాగుంటుంది, ఎలాగుంటుంది అని కాదండి, మీకు స్కోర్ వస్తే స్కోర్ బట్టి తెలుస్తుంది కదండి. ఇప్పుడు 91 వచ్చింది, నెక్స్ట్ టైం స్కోర్ వచ్చింది అనుకోండి, మీరు ఓపెన్ కేటగిరీ అనుకోండి, 95 వచ్చినా 94 వచ్చినా ఆ స్కోర్ పెద్దగా యూజ్ ఉండదు మీకు. సో ఏది కోర్సు బాగుంటుంది అన్నది కంటే కూడా మీకు స్కోర్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు ఏది పెడితే బాగుంటుంది అనేది అప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఏ స్కోర్ ఏది బాగుంటుంది, ఏ కాలేజీ బాగుంటుంది. ఇప్పుడు ఐఐటి మద్రాస్ బాగుంటుంది, ఉపయోగం ఉంది. 90 వరకు రాదు కదా. నేను బాగుంటుందని చెప్తే ఉపయోగం ఉంది మీకు. ఇట్స్ నాట్ అబౌట్ ద టాప్. ఏది మంచి కాలేజీ అని అడగడం వల్ల ఉపయోగం లేదండి, ఏ కోర్సు మంచిదా అడగడం వల్ల ఉపయోగం లేదు. అది మనకు వస్తారా అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంఐటి మంచిదే, స్టాన్ఫర్డ్ మంచిదే, ఐవీ లీగ్ మంచిదే, కానీ ఉపయోగం ఉంది స్టూడెంట్కి వస్తారా? డెఫినెట్గా అతను పెర్ఫామ్ చేస్తున్నాడు, చేయనివ్వండి. స్కోర్ వచ్చిన తర్వాత కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ వచ్చి స్కోర్ వచ్చిన తర్వాత అప్పుడు డెఫినెట్గా మీరు ఆలోచించాలి. సో ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ వస్తుంది సార్ నాకు, లేకపోతే నాకు ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చింది, ఏది వెళ్తే బాగుంటుంది. మేబీ అప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్ని అప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి. మేబీ ఇప్పుడు అతను ఎగ్జామ్ రాస్తున్నాడు, చక్కగా రాయించండి. అడ్వాన్స్డ్ క్వాలిఫై అయితే అడ్వాన్స్డ్ కూడా రాయించండి. అన్నీ వచ్చిన తర్వాత ప్యారల్గా బిట్సాటో లేకపోతే కామెట్కేయో ఇలాంటి ఏదైనా ప్రైవేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లాంటివి ఉంటే రాయించండి. అన్నీ రాసిన తర్వాత వచ్చిన తర్వాత ఈ స్కోర్కి ఏది వస్తుంది క్వశ్చన్, అది ఏది బెస్ట్ కాలేజీ కాదు. హైదరాబాద్లో నా డబ్బులకి ఏ హోటల్లో భోజనం వస్తుంది అంతే. హైదరాబాద్లో బెస్ట్ హోటల్ అంటే నడకూడదు. తాజ్ హోటల్ బెస్ట్దే, ఉపయోగం ఉంది, నేను తినాలి కదా. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీకున్నటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో దాని గురించి కాకుండా స్కోర్ వచ్చే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మీకున్న ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసినప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళాలా, లేకపోతే సిఎఫ్టీఐస్కి వెళ్ళాలా, IIITస్లో వస్తుందా, ఎన్ఐటీలో వస్తుందా, ఓ చోట ఎలక్ట్రానిక్స్ రావచ్చు, ఓ చోట మెకానికల్ రావచ్చు, ఓ చోట డేటా సైన్స్ రావచ్చు. అప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు తెలిసినటువంటి వాళ్ళ వ్యక్తుల దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు చెప్తారు చాలామంది, సార్ మాకు 30,000 ర్యాంక్ వచ్చిందంటారు. అప్పుడు ఎక్కువ పెద్ద ఆలోచించక్కర్లేదు. 30,000 ర్యాంక్ అనగానే ఓకే పలానా IIIT శ్రీ సిటీ, లేకపోతే ఎన్ఐటీ సోన్సో, లేకపోతే సోన్సో, లేకపోతే ఐఐటీ అడ్వాన్స్డ్ ఎంత ర్యాంకు, ఓ 3-4 ఆప్షన్లు చెప్తాం, ఆప్షన్లో టిక్ పెట్టుకుంటే వెళ్ళిపోతారు, అయిపోతుంది అంతే. అప్పుడు పెద్ద ఉండదు. ఇప్పుడు ర్యాంక్ ఎంత వస్తుందో తెలియదు కదా, నేను ఎట్లా చెప్తాను?
అంతే కదండి, స్కోర్ రావాలి కదా అట్లా. రైట్, లాస్ట్ కాల్ తీసుకుందాం సార్. రవి కడప నుండి. నమస్తే రవి గారు. రవి గారు వినపడుతుందా అండి నా వాయిస్? అవును వినపడుతుంది మేడం. సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మా బాబుకు జేఈ మెయిన్స్ జనవరి సెషన్ లో 80% వచ్చింది సార్. ఇప్పుడు కూడా ఏమంటే ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండదని అనుకుంటున్నారు. ఇప్పుడు అంటే మంచి కాలేజీలో రావు కదా సార్, ఏదైనా వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నాయా సార్ మనకు? డీమ్డ్ కాలేజెస్ అలా వెళ్ళడానికి, లేకపోతే వేరే ఫీల్డ్ ఏమైనా మార్చాలా సార్? ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు వస్తాయి? 95% ఉంది సార్. ఓకే, ఇంకా వేరే ఎగ్జామ్స్ ఏమైనా, వేరే బిట్సాట్ కానీ ఐఏఎస్ఆర్ కానీ నైజర్ కానీ కామెట్ గా కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాయించండి. కామెట్ కి విట్ మణిపాల్ శివనాథర్ అన్ని అప్లై చేస్తారు సార్. ఓకే, అంటే ఆ ఎగ్జామ్స్లో ఏదో దాంట్లో పెర్ఫార్మెన్స్ తేవడానికి జూన్ వరకు కొంచెం కష్టపడి ఏదైనా ట్యూషన్స్ కానీ ఇంకోటి కానీ పెట్టించుకుని ఆ ఎగ్జామ్స్లో ట్రై చేయండి. ఇంకా రాకపోతే ఇంకా ప్రైవేట్ కాలేజీలు ఏదైనా మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్ ఏదైనా చూసుకుని జాయిన్ చేయడానికి. డీమ్డ్ యూనివర్సిటీస్ అన్నీ ఒకటేనండి. ఇంకా దానికి మణిపాల్ అయితేనో లేకపోతేనేమో అక్కడున్న మీకు భారత్ యూనివర్సిటీయో లేకపోతే సత్యభామనో జైనో లేకపోతే ప్రెసిడెన్సీయో లేకపోతేనేమో సవితానో లేకపోతే అక్కడ ఏదో అమిటియో ఇలాగ రకరకాల కాలేజీలు ఉంటాయి. ఆ కాలేజీల్లో ఏది జాయిన్ అయినా ఒకటేనండి. అవి జనరల్గా నేను రికమెండ్ చేయను, బట్ మీకు వేరే లేనప్పుడు ఆబ్వియస్గా అదే ఆప్షన్ ఉంటుంది కాబట్టి. సో ఆ కాలేజీల్లో మళ్ళీ పెద్దగా రేటింగ్లు మీరేం తీయాల్సిన అవసరం లేదండి. మీరు బెన్నెట్ యూనివర్సిటీకి వెళ్ళినా ఒకటే, ఈ పక్కకు వచ్చి బెంగళూరులో ఏదో ప్రెసిడెన్సీకి జైన్కి వెళ్ళినా ఒకటి, ఈ పక్కన చెన్నైలో వెళ్ళి మీరు ఇంకో కాలేజీలో జాయిన్ అయినా కూడా పెద్దగా అంత డిఫరెన్స్ ఉంటుంది. లేదా నార్త్ ఇండియా వెళ్ళినా కూడా దానికి అంతంత దూరం వెళ్ళిపోయి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ జాయిన్ అవుతాను, లేకపోతే ఇంకో చోటకి ఏదో శివకాశీలో యూనివర్సిటీ జాయిన్ అవుతాను, ఇంకో చోటకి ఏదో జాయిన్ అవుతాను, లేకపోతే ఇక్కడెక్కడ విజ్ఞానంలోకి వెళ్తాను, అది కేఎల్జీలోకి వెళ్తాను. ఇదంతా ఒకటేనండి, ఇదంతా స్క్రాప్. ఇదంతా ఇందులో మళ్ళీ ఎరడానికి ఏమి ఉండదు. సో దాంట్లో మీకు కన్వీనియంట్గా దగ్గరలో ఏది ఉంది అని అది చూసుకుని జాయిన్ అవ్వండి. బట్ అదర్వైజ్ స్టేట్ కాలేజెస్ ఉంటాయండి. కొన్ని స్టేట్ కాలేజెస్లో కొన్ని ఉన్న కాలేజీల్లో కొంచెం బెటర్గా ఉన్న కాలేజీలు ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఏదైనా సిబిఐటీయో లేకపోతే వాసవియో లేకపోతే ఇలాంటి కాలేజెస్ ఏదైనా ఉంటే సో కొంచెం మెరిట్ ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఫ్యాకల్టీ ఉంటారా అన్న దాని గురించి నేను వేరే వీడియోలో చెప్పాను. అది కాదు, బట్ అట్లీస్ట్ పీర్ గ్రూప్ స్ట్రాంగ్ ఉంటుంది. మీరు వెళ్ళి కాలేజీ ఎలా ఉండాలంటే ఫ్యాకల్టీ సరిగా లేకపోయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోయినా ఉన్న స్టూడెంట్స్ పీర్ గ్రూప్ స్ట్రాంగ్గా ఉండాలి. పీర్ గ్రూప్ స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్సెల్ అవుతారు. ఇప్పుడు ఐఐటీకి వెళ్తే స్టూడెంట్ ఫ్యాకల్టీ వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వట్లేదు. వాళ్ళు ఆ పీర్ గ్రూపే చాలా ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి చాలా స్ట్రాంగ్ పీర్ గ్రూప్ ఉండడం వల్ల నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం వల్ల వాళ్ళు ఎక్సెల్ అవుతున్నారు తప్ప ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ ది ఫ్యాకల్టీ వల్ల కాదు. అంతకంటే మంచి టీచింగ్ ఆన్లైన్లో దొరుకుతుంది. ఆ మాత్రం దానికి ఐఐటీకి ఎందుకు వెళ్ళాలి? ఎంఐటీ క్లాసులు ఆక్స్ఫర్డ్ క్లాసులు కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఈ మాత్రం కాలేజీకి ఎందుకు వెళ్ళాలి అసలు? ఇట్స్ నాట్ అబౌట్ టీచింగ్ ఇట్స్ నాట్ అబౌట్ బిల్డింగ్ చూసో లేకపోతే టీచింగ్ ఒకటే కాదు, పీర్ గ్రూప్ స్ట్రాంగ్ ఉండాలండి ఎప్పుడును. అందుగురించే ఆ పీర్ గ్రూప్ బెటర్గా ఉన్నటువంటి కాలేజెస్ తక్కువ ఉంటాయి కాబట్టి అవి ట్రై చేసి దానికి వెళ్ళమని మనం చెప్తూ ఉంటాం. మనం అది ఏ స్టేట్ అయినప్పటికీ కూడా మీరు వెళ్ళొచ్చు. బట్ ఇలాంటి డీమ్డ్ యూనివర్సిటీ యూపీయూఎస్ డెహ్రాడూన్ లేకపోతే ఇలాంటి కాలేజెస్లో వేల మందిని తీసేసుకుంటున్నారండి వాళ్ళు, వేల మందిని. అట్లా ఇంకా దానికి మనం చెప్పడానికి లేదండి. ఇంకా అంటే ఎలా ఉందంటే పరిస్థితి ఇప్పుడు ఐఐటి మద్రాసు ముంబైలోనే పరిస్థితి 36% ఆఫ్ ది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ లేవని నిన్న కాక మన రిపోర్ట్ వచ్చింది. ఇవి జస్ట్ గూగుల్ ఇట్. అంటే ఓన్లీ సిఎస్ మ్యాథమెటిక్స్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ వాళ్ళకి 90%, 95%, 100% ప్లేస్మెంట్లు ఉన్నది తప్ప అక్కడే మిగిలినటువంటి బ్రాంచెస్కి ప్లేస్మెంట్స్ లేక 36% ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తున్నాను మీకు. 2024 ప్లేస్మెంట్ చెప్తున్నాను మీకు. ఇంకా 2023 కూడా మీకు సేమ్ 36% ఆఫ్ ది పీపుల్ ఇన్ ఐఐటి మద్రాస్ అండ్ ఐఐటి ముంబై టాప్ ఇన్ ద కంట్రీ వాళ్ళకే ప్లేస్మెంట్స్ లేవు. పరిస్థితి అలా ఉందండి. ఎందుకంటే అంత స్కిల్ బేస్డ్ సిస్టమ్ వచ్చేస్తుందండి మనకంతా కూడా. ఇట్స్ నాట్ అబౌట్ ద డిగ్రీ. ఆ స్కిల్ రావాలి అంటే పీర్ గ్రూప్ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ స్కిల్ని అలాంటి టఫ్ ఉండాలి, అట్మాస్ఫియర్ అలాంటి ప్రెజర్ ఉండాలి. అంతే. నేను అసలు టైర్ 1లోనే టాప్ ఉన్న కాలేజీల్లోనే పరిస్థితి బాగోలేదని మాట్లాడుతున్నాం మేము ఇక్కడ. ఇంకా మీరు టైర్ 6కో టైర్ 7కి వెళ్ళి ఆ కాలేజీలో చదువుతాను, లేదా బయోటెక్నాలజీ చదువుతాను, లేదా అక్కడికి వెళ్ళి మెకానికల్ చదువుతాను, నాకు జాబ్ వస్తారు, నేను అక్కడికి వెళ్ళి ఎర్రదిసేస్తాను, చదివేస్తాను, నోట్స్లు రాసేస్తాను అంటే అలాంటి సిస్టమ్ లేదండి. ఇంటర్న్షిప్స్ కానీ జాబ్స్ కానీ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. ఇది భయపెట్టడం కాదు. నిజంగా ఇలాంటి స్టూడెంట్స్కి మేమేం చెప్తూ ఉంటే లా రాసుకుని ఏదైనా క్లాట్ నల్సార్కో లేకపోతే డిజైన్స్కో లేకపోతే నిఫ్ట్ రాసుకుని ఏదైనా ఎన్ఐఎఫ్టీ రాసుకుని ఏదైనా అలాంటి కోర్సెస్కి లేకపోతే నాటా రాసి ఏదైనా ఆర్కిటెక్చర్ ఎగ్జామ్కో లేకపోతే ఏదైనా జేఈ మెయిన్స్లో పేపర్ 2 రాసుకుని ఇలాంటి ఏదైనా అదర్ ఆల్టర్నేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా రాసుకుని అలాంటి కోర్సులోకి వెళ్ళి చదివితే కొంచెం బెటర్ కాలేజీలో కొంచెం బెటర్గా సెటిల్ అవుతారు తప్ప అలా కాకుండా నేను ఇంజనీరింగే చదవాలని చెప్పేసి ఈ టైర్ 6లో టైర్ 5లోకి వెళ్ళిపోతే అలా ఎవడ పట్టించుకుంటాడండి? ప్లస్ జరగట్లేదు, మైనస్ జరుగుతుంది. చెడిపోతున్నారు వీళ్ళు. కాలేజీలకు వెళ్ళడం వల్ల ఈ డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళడం వల్ల ప్లస్ అవ్వట్లా, జీరో అయినా పర్లా, వీళ్ళు నాశనం అయిపోతున్నారు. వీళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ వీక్నెస్లో ఫస్ట్ ఇయర్లోనే అన్ని రకాల బ్యాడ్ హ్యాబిట్స్, లేదా దొంగ ఎగ్జామ్ ఎలా రాయాలి, లేకపోతే టెక్స్ట్ బుక్ పేర్లు తెలియదండి వీళ్ళకి. అలా మిగతా పక్కన టెక్స్ట్ బుక్ పేర్లు చెప్పరా మాకు నేను ఒక్కొక్కసారి మేము మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్తాం, ఒరే టెక్స్ట్ బుక్ పేర్లు చెప్పరా 10 టెక్స్ట్ బుక్ పేర్లు అంటాం, ఆకుండా చెప్పలేడు. దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ విధంగా ఉందంటే. సో అలాంటప్పుడు మరి నేను ఆ ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళాలా లేదా అన్నదానికి నేను ఆన్సర్ చెప్పలేను, మీరు ఆలోచించుకోండి అంతే.
థ్యాంక్ యూ సతీష్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి అటు స్టూడెంట్స్కి అటు పేరెంట్స్కి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మంచి సొల్యూషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాల్ కల్వన్ వారు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పర్సనల్గా సతీష్ గారిని కలవచ్చు, మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇది వాల్టి ప్రైమ్9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ IRSC గారిని సంప్రదించండి.